I belong to the people of Dicky. That is what I am feeling proud today. So this gives a lot of confidence to the new entrepreneurs, and I request the people of the Dicky to take a key role, not only the other sectors, so also in an IT sector, because there a lot of money is there, not Indian money. It's a money of the world where we must enter and grab it with a intelligence, with a smartness. This is all required for us. Next, please come. Yeah, we have seen a significant increase in the global technology spending this year, creating opportunities for the Indian software service sector to post the double-digit growth, again in export as well as the domestic market, a top industry, representative to set. I don't want to name the others at this platform. Okay, it's only the source where the information I have taken. ఇక్కడ మనం మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టిల్ దేర్ ఆర్ ది ఆపర్చునిటీస్. ఇప్పుడు డిక్కీకే ఒక సాఫ్ట్వేర్ కావాలండి, ఓకే, ఒక బెటర్ వరల్డ్ క్లాస్ సాఫ్ట్వేర్, వరల్డ్ క్లాస్ వెబ్సైట్ కావాలి. Is the people of us are ready to develop such a software? I have to say sorry. World class I am talking about, not enough a small simple website. I am a web developer, I am a programmer, I do develop the websites, but I don't claim I am a master in developing websites. For something I can able to do it, but I am not master. As a profession I am not developer. Okay, somehow with an interest I am developing. సో ఇది చేయాలి అంటే ఎవరు ఉండాలి? మన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇవ్వాలి అంటే ఫస్ట్ అక్కడ ఉండాలి ప్లేస్ను ఆక్యుపై చేసి ఉంటే కదా. ఒక టెండర్ వెళ్తుంది, ఒక దానికి ఒక టెండర్ వస్తుంది ఇండస్ట్రీకి సంబంధించింది, లేకపోతే SEZs వస్తున్నాయి అని అంటే ఒక 1000 ఎకరాలు ఎవరికి ఎలా చేస్తారండి? ఇన్ఫోసిస్ అడిగితే కళ్ళు మూసుకొని ఈరోజు 1000 ఎకరాలు కదా 5000 ఎకరాలు కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ ఈజ్ రెడీ టు గివ్ దెమ్. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? We are going to generate 5 lakhs of employability in coming 10 years అంటారు. 10 yearsలో స్టార్ట్ చేయరు, 10th yearలో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాడు గుర్తు వస్తుంది అగ్రిమెంట్. 10th yearలో స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆఫ్ అమ్మేసుకుంటాడు రియల్ ఎస్టేట్కి. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టు అగైన్ సర్వే ది ల్యాండ్ గివెన్ టు ది ఇండస్ట్రీస్ is really using for the same purpose what they claimed and agreed. Is what is lacking. We are not asking them, or we are not questioning, but as a human of this country, as a citizen of this country I am questioning. But మనము అది కూడా అడగట్లేదండి. మనం ఏమడుగుతున్నామంటే డిక్కీకి ఒక 10 ఎకరాలు ఇవ్వండి, ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళు ట్రైన్ చేస్తారు. యూ డోంట్ డిమాండ్ ఎనీథింగ్. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇస్ ఇట్ పాసిబుల్ నౌ ఇట్ ఈస్? Yeah, it's a great sir is going to make it happen, right? అలాంటి సిచ్యువేషన్ రావాలంటే బిజినెస్తో పాటుగా అనదర్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ దే, దట్ ఈస్ మనం కనపడిన దేవుడు అంటాం కదా, దట్స్ వాట్ ఈస్ అ పొలిటికల్ ఫోర్స్. ఆ పొలిటికల్ ఫోర్స్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది బిజినెస్లో. నీ ఎంప్లాయబిలిటీలో నీ రికమెండేషన్స్ అవన్నీ జాబ్స్కి అవి చాలా చిన్నవి, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎన్ని లింక్స్ ఉన్నాయి చూసారా? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇంకొకటి కావాల్సి వస్తుంది. మరి అక్కడ మనకి సపోర్ట్ ఎవరున్నారు? మనం తప్పు పట్టకూడదండి. ఒక్కళ్ళు ఎవరో మినిస్టర్గా ఉండి ఒక 10 సంవత్సరాలు, లేకపోతే ఒక్కళ్ళు ఎవరో డిప్యూటీ సీఎంగా ఉండి, లేకపోతే ఇంకోటి మనకి చేయలేదని మనం ఆక్రోషం పడతాం వ్యక్తిగా. బట్ వాళ్ళ పరిస్థితి చూస్తే ఐ హావ్ సీన్ ఫ్రమ్ దేర్ క్లోజ్నెస్ ఇట్ రియల్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక్కరిని 100 కాకులు పొడుస్తూ ఉంటాయి. It's very difficult to even give a hand to the other people who belongs to the same sector. అట్లా ఒక్కళ్ళు కాదండి, ఎన్ నెంబర్ వెళ్ళాలి. ఒక్కళ్ళే వెళ్తే కాదు, ఎన్ నెంబర్ ఎట్లుండాలంటే టీమ్. A team should work restless for the upliftment of the society and downtrodden communities. ఇది కావాలి అంటే again financial. Though it is recorded, I have to say openly and challenge the government or the Constitution of India or the government of India. Politics are only because of, politics only through money. ఈరోజు గెలవాలి అంటే డబ్బులతోటే పాసిబుల్ అవుతుంది.
రైట్, హూ ఆర్ కమింగ్, సంబడి ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ, ఐ మీన్ యూఎస్, ఒక ఇండస్ట్రీలో వచ్చి ఏ ఎన్జిఓ వరకు చేసి ఉండడు, కనీసం పక్కోడికి హాస్పిటల్కి 100 రూపాయలు కూడా ఇచ్చి ఉండడు, బట్ ఎలక్షన్లో డైరెక్ట్గా ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అయిపోతున్నాడు. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ హ్యూజ్ మనీ. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. They are having huge money. With the money they are doing power politics. So there is a big link with this business, and this is not the right topic to deviate. I'm sorry, I'm deviating. So I'll stick on to my topic, that the business. Please come next. So of course the technology untouchable works. ఇది ఇంకొక డైమెన్షన్ అండి. నేను ఇప్పుడు దాకా బిజినెస్ మాట్లాడాను, ఎంప్లాయబిలిటీ మాట్లాడాను, బట్ ది టెక్నాలజీ ఫర్ అవర్ పీపుల్. ఒకళ్ళు స్లిట్టింగ్ ఎత్తే వాళ్ళు ఉంటారండి, రైట్, బయట ఆ డస్ట్ అవన్నీ ఎత్తే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు టెక్నాలజీ అందుతుందా రియల్గా? రూమ్లో కూర్చొని, ఏసీలో కూర్చొని, స్మార్ట్ ఫోన్ తోటి, వైఫైస్ తోటి, ఐ మీన్ చాటింగ్, టెలికాన్ఫరెన్సింగ్, ఇవి సరిపోతున్నాయి. లేదంటే ఇంకా హై ఎండ్ టెక్నాలజీ, రాకెట్ లాంచింగ్ టు ది ప్లానెట్స్, ఇట్స్ పాసిబుల్. బట్ వేర్ దెర్ ఇస్ నో టెక్నాలజీ టు డూ ఎ స్లావరీ వర్క్. ఎక్కడుందండి? బాత్రూమ్ క్లీన్ చేయడానికి మనుషులే లాస్ట్గా పనికొస్తున్నారు, కానీ ఈజ్ దర్ ఎనీ టెక్నాలజీ, ఈజ్ దర్ ఎనీ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ డైమెన్షన్? నో, బికాస్ దట్ వర్క్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ది రిజర్వర్స్. Reserved, I have to say sorry, that work is reserved. Nobody cares about our works. If the research కనుక ఆ ఏరియాలో జరగకుండా, ఎక్కడన్నా సంపు, ఐ మీన్ డ్రైనేజీ బ్లాక్ అయిందండి, మనుషులు డ్రైనేజీ తీసేటప్పుడు చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్లో, తెలుసు కదండి. తీయడానికి దిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈజ్ దిస్ బ్లడీ టెక్నాలజీ నాట్ ఎయిమింగ్ దాట్ situation should not come, a person is dying because of cleaning the drainages? అలాంటి టెక్నాలజీ రాదండి. అక్కడ ఎందుకు అవ్వట్లేదు అని అంటే, the people who are in the technology are with a business motto, not service. A service may be for tax exemption. I have to stress it. It's for tax exemption. It's not with the mindset. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర బిజినెస్లో ఉంటే రెండు రకాలు ఉంటుంది. Government has to support to do a research to bring a technology for these kind of works. అట్లాంటివి చేయగలిగేది ఎవరు చేస్తారండి? అనుభవించేవాడే చేయడానికి, అవునా కాదండి? అనుభవించేవాడు ఆ పొజిషన్లో ఉంటేనే వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది. సో ఆన్ దిస్ డయాస్ ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు look into this matter and start a research to develop the technology tools, okay, to replace the slavery works, slitting works and all these kind of works, and give a better life to the other human too. This is one of the point I would like to mention throughout this slide. Come next. What, please, last slide. Okay. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with the law. This everybody should note, because we should not allow any others to show the untouchability. We have a constitutional rights. We have a constitutional rights. Not only Dalits, everybody who are facing this untouchability can raise their voice and get their rights through the great constitution written by our great philanthropist, and I proudly say he is a saint. Is not only Bharat Ratna, is a saint for all of us, who is none other than our Dr. B.R. Ambedkar. Thank you very much. Yeah, next slide. Discussion time. There's a couple of questions I am expecting from you. If I could able to answer it, I'll see. Otherwise, offline through mail or in some other mode, I could able to answer your questions if time not permits. Part-time business opportunities. There are part-time opportunities. అంటే ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఒక ఐడియా, యూ ఇన్వెస్ట్, యూ ఫైండ్ ఏ రైట్ టీమ్ as a full-time professionals. Okay,
ఫుల్ టైమ్గా బిజినెస్ చేసే వాళ్ళు రైట్ పీపుల్స్ని ఎంచుకొని who are willing to do a business as a part time can invest there and participate. I am also doing the same, right? I am doing business as a part time. Everything is open through IT. Okay, taxpayer. I am a taxpayer, right? Proud to say we are taxpayers and we have rights. Once we pay, then only we will get a right. Okay, so మీరు అట్లా చేయాలని ఆ గ్రూప్ పీపుల్ని మీరు ఏ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఐటీలో కూడా ఏ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకోవాలండి. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ జస్ట్ మెయిల్ మీ, ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ డెఫినెట్లీ ఐ షేర్ యూ, రైట్? ప్లీజ్. ఇది యాడ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ యాడ్స్, అది ఆన్ చేయాలి $100 అది క్లారిటీగా ఉందా సార్? అంటే ఓకే, యు ఆర్ ఆస్కింగ్ నాట్ పార్ట్ టైం బిజినెస్, యు ఆర్ ఆస్కింగ్ పార్ట్ టైం జాబ్, ఫ్రీలాన్సర్ జాబ్ అంటారు, పార్ట్ టైం జాబ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అది జాబ్ ఏనండి. మీకు కావాలంటే ఎన్ నెంబర్ ఉన్నాయి ఫ్రీలాన్సర్స్. ఓకే, వాళ్ళు ఓపెన్గా పెట్టేస్తారు, వర్క్స్ని ఓపెన్గా పెట్టేస్తారు. ఆ వర్క్ మీరు చేయాలంటే డైరెక్ట్గా చేయొచ్చండి. ఇది శాంతి చక్ర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా సార్. బీటెక్ బీఈ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా కాల్ సెంటర్లో పనిచేస్తుండ్రు. ఈ ఫీల్డ్లో మీరు మంచి క్యాడర్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు 15,000, 17,000, 20,000 లోపలనే శాలరీకి పనిచేస్తుండ్రు. 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయిన పీరియడ్ కూడా ఉంది కొందరికి. వాళ్ళకు మీరు ఇచ్చే సలహా సూచన అంతకంటే మంచి క్యాడర్, అంతకంటే ఎక్కువ శాలరీ వచ్చేది సలహాలు ఇవ్వమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. దిస్ ఈస్ ది కామన్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ ఓన్లీ అవర్ ది డిస్కషన్స్, ఇన్ ఆల్ అదర్ డిస్కషన్స్. అంటే మొన్న రీసెంట్గా విఆర్ఓ ఎగ్జామ్స్ జరిగాయి, తెలుసు కదండి మీకు. విఆర్ఓ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 30% ఎంటెక్ వాళ్ళు అప్లై చేశారంట. విఆర్ఓ జాబ్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, I don't know, because I intermediate అనుకో, 10th ఇంటర్మీడియట్. ఒక పీజీ, దాట్ టు టెక్నికల్ పీజీ, నాట్ నార్మల్ పీజీ, టెక్నికల్ పీజీ వాళ్ళు అప్లై చేశారు. ఇది ఎందుకు జరుగుతుందో అర్థమైందండి. నేను కొన్ని పాయింట్స్ మీకు స్ట్రెస్ చేశాను. ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ ఎక్సలెన్స్. మనం ఏం చేస్తున్నామనంటే గైడెన్స్ తీసుకోకుండా మనం ఒక వర్డ్ ఏదో ఉంటుందండి పల్లెటూరు, గుడ్ ఎద్దు చేలో పడ్డాడు. ఎవడో ఇంజనీరింగ్ చేసిండు, ఎవడో ఒక్కడు సక్సెస్ అయ్యిండు, రైట్? అది ఒక్కటే కనపడుతుంది తప్ప ఎన్ ఫెయిల్యూర్ స్టోరీస్ నీకు కనపడవు. సో పేరెంట్స్ తెలియక కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు. కనీసం తెలిసిన వాళ్ళైనా రైట్గా గైడ్ చేయడానికి ఒక సార్, ఇఫ్ పాసిబుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ గ్రీవియన్స్ సెల్ from our Shanti Chakra International, I'll be definitely working continuously on that. I'll spare my time, personal time, to guide the people who are trying to enter into these BTechs. అంటే వాళ్ళకి అసలు ఆ ఇంట్రెస్ట్, కౌన్సిలింగ్ ఇస్తాను నేను కంప్లీట్గా 1 hour 2 hours ఒక్కొక్కరికి కేటాయిస్తాను ఇక్కడే కూర్చొని. అసలు వాళ్ళు బీటెక్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా, పేరెంట్స్ ఫోర్సా, అసలు వాళ్ళ క్యాలిబర్ సరిపోతుందా, ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలరా లేదా అనేది ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా, గ్రీవెన్స్ సెల్ లాగా పెడితే people like me are ready to work. So we are looking for a platform. Maybe this Shanti Chakra International is the right platform to work for them. Definitely, this is nurturing my mind from long time. So definitely we have to do something. Thank you very much for your cooperation. Okay. Any more one last question, because we are running out of time. The people have to travel long places, I think. Anybody else? Last question ఎవరన్నా అడుగుతారా? మన బ్రదర్. It is not a question. I wanted to suggest one thing. Yeah, please. One of the factors you mentioned in one of the slides, like saying skill development, ఆ కాంటెక్స్ట్ లో attending workshops అని అన్నారు. Share me that link to my mail ID. Sure. So possibly I'll distribute to all our people, Yes. from different platforms. Yes. Definitely it would help a lot. Yes. Thank you.
will talk. Any discussion, please? No. Thank you. Next slide. Yeah, one last thing I would like to say. This is not created now. As a year back and 2 years back, I did this. సో ఉన్నారో లేరో తెలియని కోట్లాది దేవుళ్ళు మాట్లాడతారో లేదో కానీ మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళలో నాతో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో నిన్నుగా ఉంచేది నీ నీతి నిజాయితీలతో కూడా తెలివితేటలు ప్రతిభా పాఠవాలే తప్ప ఇంకేది కాదనేది నాకు చెప్పారండి. అంటే దిస్ హ్యాపెన్స్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టు దాట్ రీడింగ్ ప్రాసెస్. ఆయన గురించి చదవడం కావచ్చు, అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే మన కళ్ళలోకి వస్తుందని నేను బాగా నమ్ముతాను. నేను ఎక్కువ ఈయన గురించి రీసెర్చ్ చేయడము, ఈయన గురించి చదవడము, ఇట్లా అటెండ్ కావడం వల్ల ఏమో సో సమ్ టైమ్స్ ఐ ఈవెన్ డోంట్ స్లీప్ ఐ థింకింగ్ ఓన్లీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఇప్పుడే ఎట్లుంటే అప్పుడు ఎట్లుండిందో పాపం ఎట్లా అయిందో అని అనుకునేటప్పుడు ఈజ్ ఇన్ టు మై డ్రీమ్ అండ్ సేయింగ్ దీస్ వర్డ్స్. సో ఓన్లీ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఐ మీన్ సో నీతి నిజాయితీలు ఇలాంటివే నీ గుర్తింపు తెస్తే తప్ప మిగతా ఏది తీసుకురాదు. అందుకే ది ఈవెన్ సో గెయిన్ నాలెడ్జ్, లివ్ ఇన్ ఎ రైట్ పాత్, have compassion on human and creatures, and that's my opinion. And we are Indians, firstly and lastly quoted by our saint Dr. B.R. Ambedkar. Thank you for giving this great opportunity. బ్రదర్ రామకృష్ణ గారు ఒక వెరైటీ టాపిక్ ఈసారి మనం తీసుకున్నాం. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, అంబేద్కర్కు, అన్టచబిలిటీకి మనకు ఏం సంబంధం లే అనేటటువంటి భావంతో చాలామంది రెగ్యులర్గా వచ్చే ఆడియన్స్ కూడా ఈసారి రాలే. ఎందుకంటే మనమంతా ఒక ట్యూన్ చేయబడి ఉంటాం. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, తెలుగు పాటలు వినాలనుకుంటాడు, ఆ తెలుగు పాటలు మాత్రమే వినబడతాయి. ప్రోగ్రామ్ అంటే పిల్లలని బడికి మళ్ళీ పంపించాలనే ప్రోగ్రామ్. ఇది మన ఎస్సీ ఎస్టీ పిల్లలని మళ్ళీ బడికంటే ఇప్పుడు హాలిడేస్ తీసుకెళ్తున్నారు వాళ్ళ పిల్లల్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి. మళ్ళీ 6వ తారీఖు రిపోర్ట్ చేయాలి. సో దయచేసి మీరు 6వ తారీఖు రిపోర్ట్ చేయండి అని ప్రోగ్రామ్ పెట్టింది గవర్నమెంట్. ఇక చూసుకో మన ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి ఆలోచన చేయండి. ఇక్కడ ఫీజు కట్టమని నోటీస్ కాదు, ప్రైవేట్లో ఫీజు కట్టకపోతే గెట్అవుట్ అంటారు. కానీ ఇక్కడ అయ్యా మీరు మీ పిల్లల్ని మా దగ్గర నుంచి తీసుకుపోతున్నారు, మళ్ళీ సకాలంలో తీసుకురండి అని వాళ్ళ పేరెంట్స్కి అడుగుతున్నారు. దాన్ని చూసి ఏమనాలి, ఎటువంటి ప్రోగ్రాం కూడా ఈ 67 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మన దళితుల ఆలోచన విధానం ఇట్లుంటే ఇంకెప్పుడు బాగుపడతాం అనేది మనకు చాలా పెద్ద సవాల్గా ఉంటుంది. లాస్ట్ టైము 20 days వరకు పంపించలేదంట పిల్లల్ని. అది పెద్ద ఇష్యూ అయ్యి సెక్రటరీకి వ్యతిరేకంగా వాళ్ళకు ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. ఇలా అదొక మంచి ప్రోగ్రాం పైన తృప్తి ఉంది, మళ్ళీ తర్వాత ఇంత పరిస్థితి ఉంది అనేటటువంటి బాధ కూడా ఈరోజు నాకు కలిగింది. చాలా పిల్లలేమో మేము స్కూల్కి పోతాం అని ఇంట్లో కూడా చేస్తుంటే ఇవాళ కాదు, ఇవి రేపు పొద్దుగాల అమ్మవారి పండుగ ఉంది, జూన్లో ఇవి ఉండే కదా బోనాలు, ఈ బోనాల పండుగ దగ్గర పిల్లలు స్కూల్ పంపించాలి. ఎందుకంటే బోనాలు ముఖ్యం స్కూల్ కంటే కూడా. అది మన ఆలోచన విధానం. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అటువంటిప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన యొక్క అభివృద్ధికి ఎంత అవసరమో మీరందరూ కూడా వారి యొక్క టాపిక్లో అర్థమై ఉండాలి. ఈ పాట అంటే ప్రపంచం అంతా ఎక్కడ పోతుంది, మనం ఎక్కడున్నాం, ప్రతి క్షణం మనం రివ్యూ చేసుకోవాలి. నేను రోజు పేపర్ చదివితే అపాయింట్మెంట్స్ కాలం చూస్తా. అపాయింట్మెంట్ కాలంలో ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఈ చదువు చదివినోడికి, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఇంత జీతం ఇచ్చే ఉద్యోగం ఇక్కడ అవైలబుల్ ఉంది అని చెప్పి, అందులో ఒకవేళ నేను ఎప్పుడైనా ఉద్యోగం అప్లై చేస్తే నేను నాకేమైనా ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ నాకున్న క్వాలిఫికేషన్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను ఈరోజు ఎంత జీతాన్ని నేను సంపాదించగలుగుతాను. కొన్ని 50 సంవత్సరాల వాళ్ళకి కూడా ఉంటాయి ప్రత్యేకంగా, బిలో అబోవ్ 50 వరకే కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. సో అట్లా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి వేర్ వీఆర్ ఫిట్ ఇన్ అనేది. అప్పుడే మనము మన పిల్లలతో మాట్లాడగలుగుతాం, మన యొక్క అన్న కొడుకులతోని, బిడ్డలతోని, వీళ్ళందరితో మనం చాలా మంది మన వాళ్ళు గ్యాప్ ఉంటుంది. ఏదో పెద్ద పోజుగా పెద్ద మనుషులకి ఇట్లా పోజు కొడతారు, కానీ వాళ్ళ పూర్వలు మనల్ని లెవెల్ తీసుకోరు. ఎందుకంటే వాడి లెవెల్ వేరే, మన లెవెల్ వేరే. పిల్లలతో కూడా రారు, ఇటు బేకార్ మన లెవెల్ వేరే.
అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఆ జనరేషన్ గ్యాప్ అనేది నీకు తెలియకుండానే వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు అప్డేట్ కావాలి. ఇంటర్నెట్ అంటే ఏదో మాట్లాడే పరిస్థితి ఉండాలి, ట్యాబ్ అంటే ఏదో పరిస్థితి ఉండాలి, ఈ సెల్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేస్తామని. లేకపోతే మనల్ని డిస్కార్డ్ చేస్తూ ఉంటారా, నీకేం లేదు పో అంటారు. వెరీ సింపుల్. సో ఈ ఐటీని కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తా, కానీ నేను ఇప్పటివరకు ఫెయిల్ అయినట్టు ఐటీలో ఫెయిల్ అయ్యాను. అంటే ఎగ్జామ్ రాసి కాదు, ఈ అడాప్టబిలిటీలో. నేను ఐటీ ప్రొఫెసరే కానీ మా చిన్నవాడు ఆపరేట్ చేసినట్టు నేను ల్యాప్టాప్ ఆపరేట్ చేయలేదు. దట్ ఈస్ ద స్టేటస్. కాబట్టి మనం దానిపైన కూడా ఫోకస్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మన జీవితాల్లో మనం వద్దన్నా కాదన్నా అది దాని ప్రభావం మన మీద చూపెడుతూనే ఉంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు కూడా ఎలక్ట్రానిక్ చేయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అందరు కూడా ఎవరు బ్యాంకు పోకుండా ఇంట్లో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. సో మనం ఇంకా బ్యాంకు డిపాజిట్ ఫామ్ నింపే లెవెల్లో కూడా లేవు. ఆడనేమో బ్యాంకులోనేమో నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో అప్గ్రేడేషన్ అనేది కావాలి. ఇప్పటి నుంచి కొద్దిగా దాని మీద కూడా ఫోకస్ చేస్తాం. రామకృష్ణ గారు మంచిగా మనకు కనెక్ట్ కాగలుగుతున్నారు. వెరీ హ్యాపీ రామకృష్ణ గారు, మీరు వెరీ మనం చేస్తాం, మనం ప్రోగ్రామ్ చేద్దాం. మన కమ్యూనిటీకి దిస్ ఇస్ ద చాలా పెద్ద గ్యాప్ అన్నట్టు ఉంది. ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ ఇక్కడ చాలా మనకు గ్యాప్ ఉంది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి లేవు. చాలామంది బీఈ చదివిన వాళ్ళు కూడా అకాడమికల్గా వాళ్ళకు అబౌవ్ 70% మార్క్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా చూస్తే మాత్రం వొకాబులరీలో కానీ ఈ స్కిల్స్లో కానీ టెక్నికల్ స్కిల్స్లో కొద్దిగా తక్కువ ఉన్నది. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇప్పుడిప్పుడే కొద్దిమంది కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఒక టీం కింద ఫామ్ అయ్యి దీన్ని ఒక ఉద్యమం కింద మనం కింద తీసుకెళ్ళి ఏవైతే వాళ్ళ కళాశాలలో చెప్పని విషయాలు మనకిన ప్రతి ఆదివారం మనం పోయి చెప్పగలిగితే ఎంతో సేవ చేస్తారు. కాబట్టి అందులో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నెక్స్ట్ సైన్స్ డిపార్ట్మెంట్ అతను కూడా చాలా బాగా స్టడీ చేస్తున్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకోటి మన వాళ్ళందరూ కూడా ఆ స్పీకర్ని బట్టి అటెండెన్స్ ఉంటుంది. సేమ్ అదే అంటే లింక్, అంటే ఈ స్పీకర్ అయితే ఆ మంచి మాట్లాడతాడు పోతా. ఇప్పుడు కొత్త స్పీకర్ ఉన్నాడు అనుకో, ఆయన కంటే మంచిగా మాట్లాడేటోడు రావచ్చు, ఆయన కంటే తక్కువ మాట్లాడేటోడు రావచ్చు. కానీ వాడు మంచిగా మాట్లాడిండా తక్కువ మాట్లాడతాడా అని పోతే కదా తెలిసేది. మనం పోకుండా నిర్ధారణ చేసుకుంటామా ఈ పేరు ఏడింగ్ లేదు పోయి నేను రాను అనౌన్స్ అట్లా అట్లయితే మొదటికే రాదు. ఏది ఉన్నా కానీ ఒక ఆదివారం ఒక 2 గంటలు 3 గంటలు ఇక్కడ స్పెండ్ చేద్దాం. అవి మన పరిజ్ఞానం వస్తే తీసుకుందాం, లేకపోతే నలుగురితో హాయ్ హాయ్ బాయ్ అని కూడా పోవచ్చు కదా. ఇన్ని గంటలు వేస్ట్ చేస్తాం జీవితంలో. ఈడ కూడా ఆ పని చేయాలనే ఆలోచన మనం చేసుకోగలిగితే. ఇంకోటి సార్ చెప్పి ఉంటారు, మీకు 4:30 గురించి నేను వచ్చినప్పుడు చెప్తున్నాను టైమింగ్ గురించి. ఆ టైమింగ్ మరి ఎట్లా వీడికి వస్తారు, అదేదో టైంకి రావచ్చు కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎనీహౌ వస్తామని నిర్ధారణ చేసుకోరు. మనసులో లేదు వీటికైతే రారు. వీడికి వచ్చిండ్రు కాబట్టి అదేదో టైంకి వస్తే ఎంత మనం గౌరవంగా మన క్లాసెస్ అన్ని కూడా చేసుకోవడానికి. స్టార్టింగ్ లో కరెక్ట్ గా 4 o'clock స్టార్టింగ్ లో వచ్చారు కొద్దిగా. ఇప్పుడైతే సమ్మర్ అయి 5 o'clock పెట్టినారు. అప్పటి నుంచి కరెక్ట్ 4 o'clock ఉన్నప్పుడు బాగా వచ్చింది. కరెక్ట్ 4 అంటే 4 స్టార్ట్ అయింది సార్. చాలా మోర్ దాన్ ఇంకొక 5-6 వారాలే ఉన్నాయి. ఎట్లా 200th తర్వాత ఆఫ్టర్ 5 నో ఎంట్రీ కదా. ఈ లోపల కూడా రాని మనం అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ పెడుతున్నాం కాబట్టి ఎవరైనా వస్తే కూడా బయట సౌండ్ బాక్స్ పెడతాం, ఇని పోవాల్సిందే. అప్పుడు ఎందుకంటే సౌండ్ ప్రూఫ్ చేస్తున్నాం కాబట్టి. కానీ అప్పటి వరకన్నా కొద్దిగా మీరు టైం అనేది మనం మెయింటైన్ చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. మన ప్రభుత్వ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ఐటీ సబ్జెక్ట్ పైన తన అమూల్యమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి గౌరవనీయులు రామకృష్ణ కదా, రామకృష్ణ ఒకసారి చెప్పండి కదా. జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్.